నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది మరొక 2 నెలల్లోనే ఎలక్షన్ కి సంబంధించి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగానే వీటికి సంబంధించి కొత్త సర్వేలు బయటకు వస్తున్నాయి గత నెల రోజుల వ్యవధిలో 3-4 సర్వేలు వచ్చాయి ఇప్పుడు మరొక సరికొత్త సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీ ప్రతిపక్ష పాత్రకి పరిమితం కాబోతుంది ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారు ఈ విషయాలన్నిటికి సంబంధించి సర్వేలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే అని మరొక సరికొత్త సర్వే కూడా వచ్చింది ఆ సర్వేకి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా గత నెల రోజుల వ్యవధిలో సర్వేలన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా కొత్త సర్వేలు వస్తూ ఉన్నాయి అంటే లాస్ట్ 1 మంత్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాము వైసీపీ అలాగే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనకు వస్తుందా రాదా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది ఈ 1 వీక్లో ఆ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారు పీసీసీ చీఫ్గా షర్మిల గారు నియామకం జరగబోతుంది షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి వస్తే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వీటన్నింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నటువంటి సర్వేలు ఏ విధంగా సర్వే చేశాయి ఆ సర్వేలకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీకు ఈ కొత్త సర్వేకి సంబంధించి కూడా వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే ఇక్కడ మనం చూస్తున్నాం జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ మనకు కనిపిస్తోంది జిల్లాలు మొత్తం స్థానాలు టీడీపీ జనసేన ఎన్ని గెలుచుకోబోతుంది వైసీపీ ఎన్ని గెలుచుకోబోతుంది కీన్ కంటెస్ట్ అంటే పోటాపోటీ ఎన్ని స్థానాల్లో పోటాపోటీ ఉంది ఈ ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే ఎట్లా ఉంది ఈ రిపోర్ట్ అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా శ్రీకాకుళం మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయండి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి టీడీపీ జనసేన 8 స్థానాల్లో గెలవబోతోంది వైసీపీ 2 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ ఏం లేదు అంటే పిక్చర్ క్లియర్ అయిపోతుంది శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే 8 టీడీపీ జనసేన గెలవబోతుంది కేవలం 2 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ఈ సర్వే తెలిపింది ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా ఈ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి 9ట్లో 4 తెలుగుదేశం జనసేన గెలుచుకోబోతున్నాయి తర్వాత మరొక 4 స్థానాలు వైసీపీ గెలుచుకోబోతుంది సగం గెలిచేస్తున్నారు పోటాపోటీ మాత్రం 1 స్థానం ఉంది ఆ 1 స్థానం వైసీపీకి దక్కుతుందా టీడీపీ జనసేనకు దక్కుతుందని చూడాలి ఒక్క దగ్గర మాత్రం పోటాపోటీ ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఉంది మొత్తం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ 15లో మీరు ఇక్కడ చూడొచ్చు 11 టీడీపీ జనసేన వైసీపీ 2 పోటాపోటీ 2 15 స్థానాలుంటే 11 స్థానాలు మెజారిటీ స్థానాలు 15లో 11 టీడీపీ జనసేన గెలవబోతుందట విశాఖపట్నం అంటే మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్తున్నారు రిషికొండ దగ్గరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యాలెస్ నిర్మాణం జరుగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే ఆయన అధికారికంగా ఇక్కడ అక్కడి నుంచే పాలన చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర మీద గట్టి ప్రభావం ఉండబోతుందని చర్చ జరుగుతున్న సందర్భంలో విశాఖపట్నంలో అవుట్రైట్గా ఇక్కడ మనం చూస్తున్నాము టీడీపీ జనసేనకి ఎక్కువ స్థానాలు వస్తున్నాయి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించి ప్రభావం ఏ ఉండదు వైసీపీకి సంబంధించి మెజారిటీ స్థానాలు టీడీపీ జనసేన గెలుచుకోబోతున్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కేవలం 2 చోట్ల వైసీపీ పోటాపోటీ మరొక 2 చోట్ల ఉండబోతోంది 15లో 11 టీడీపీ జనసేన అంటే ఇది చిన్న విషయం కాదు ఇక గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది ప్రస్తుతం పరిస్థితి అంటే గోదావరిలో పశ్చిమ గోదావరి విషయానికి వస్తే 15 స్థానాలు ఉన్నాయండి 15లో 13 పశ్చిమ గోదావరిలో 15 అసెంబ్లీ స్థానాలు అంటే అందులో 13 టీడీపీ జనసేన గెలుస్తుందంట ఒక్కటి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే గెలవబోతుందని తెలుస్తుంది పోటాపోటీ ఇంకొక 1 స్థానం ఉంది ఆ 1 స్థానం వైసీపీకి వెళుతుందా టీడీపీ జనసేనకు వస్తుందని చూడాలి పశ్చిమ గోదావరిలో 13 స్థానాలు 15లో 13 స్థానాలు అంటే ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తోంది పశ్చిమ గోదావరిలో ఇక తూర్పు గోదావరిలో సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఉంది తూర్పు గోదావరిలో కూడా మెజారిటీ అంటే క్లీన్ స్వీప్ దిశగా టీడీపీ జనసేన అడుగైపోతున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది 19 స్థానాలు ఉంటే 17 స్థానాలు టీడీపీ జనసేన 1 స్థానం మాత్రమే వైసీపీ కీన్ కంటెస్ట్ అంటే పోటాపోటీ 1 స్థానం ఇక్కడ మనం చూసారా గోదావరి జిల్లాలో 1-1 వైసీపీ 1-1 మొత్తం 90% సీట్స్ అన్నీ కూడా
టీడీపీ జనసేనకు వచ్చేసినాయి. ఇక దాదాపు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. టీడీపీ జనసేనకి ఆ రకంగా సీట్లు వచ్చే పరిస్థితుందని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తెలియజేస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో ఏ విధంగా ఉంది? కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలుంటే 10 స్థానాల్లో టీడీపీ జనసేన రాబోతున్నాయి. 5 స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది. ఒక్క స్థానంలో పోటాపోటీగా ఉండే పరిస్థితి కనిపిస్తుందని ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక గుంటూరు జిల్లాలో ఏ విధంగా ఉంది? గుంటూరు జిల్లా అంటే రాజధాని ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే 17 స్థానాలు అక్కడ ఉంటే 11 చోట్ల టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 5 చోట్ల వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఒక్క స్థానంలో మాత్రం పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రకాశం జిల్లాలో ఎట్లా ఉందంటే ప్రకాశం జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉంటే అందులో 8 స్థానాలు మళ్ళీ మెజారిటీ స్థానాలు టీడీపీ జనసేనకి వెళుతున్నాయి. 3 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. ఒక్క స్థానంలో మాత్రమే పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది. ఆ ఒకటి ఎవరికి పడుతుంది అనేది ఇక్కడ తెలియదు. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలు ఉంటే 5 చోట్ల అంటే సగం నెల్లూరు జిల్లాలో 5 స్థానాల్లో టీడీపీ జనసేన, 5 స్థానాల్లో వైసీపీ. మొత్తం పోటాపోటీ ఇక్కడ ఏం లేదు. మొత్తం క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. సగానికి సగం 2 పార్టీలు పంచుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇక కడప జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సొంత జిల్లా. కడప జిల్లాలో 10 స్థానాలు ఉంటే 4 స్థానాలు మాత్రమే టీడీపీ జనసేన గెలిపోతున్నాయి. తర్వాత 5 స్థానాల్లో వైసీపీ గెలుచుకోబోతుంది. సో 10లో 5 గెలిచేస్తుంది అనమాట. కడపలో సొంత జిల్లా కాబట్టి అక్కడ వైసీపీ ప్రభావం గట్టిగానే ఉంది. 5 స్థానాల్లో సగం స్థానాలు వైసీపీ గెలుచుకోబోతుంది. కేవలం 4 స్థానాలు మాత్రమే టీడీపీ జనసేనకు వెళ్తున్నాయి. ఒక్క స్థానంలో మాత్రం పోటాపోటీ ఉండే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తోంది. ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే చేసినటువంటి ఆ సర్వే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక కర్నూలుకు సంబంధించి చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉన్నాయండి. 14లో 5 స్థానాలు మాత్రం టీడీపీ జనసేనకి వెళ్తున్నాయి. 7 స్థానాలు కర్నూలులో మెజారిటీ ఇక్కడ వైసీపీ కనిపిస్తోంది. 14లో 7 స్థానాలు అంటే సగం స్థానాలు వైసీపీకి వెళ్తున్నాయి. 2 స్థానాలు మాత్రం పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది కనిపిస్తోంది. కర్నూలులో 14 ఉంటే 7 మాత్రం వైసీపీకి, 5 టీడీపీ జనసేనకి, 2 మాత్రం హోరాహోరీ. ఆ 2కు చాలా పోటాపోటీ ఉండే పరిస్థితి ఉందని ఇక్కడ అర్థమవుతుంది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి. ఈ 14లో 10 స్థానాలు టీడీపీ జనసేన, వైసీపీ 3 స్థానాలు మాత్రమే, 1 మాత్రం పోటాపోటీ. 14లో 10 స్థానాలు మళ్ళీ అనంతపురంలో టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక లాస్ట్ చిత్తూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందంటే చిత్తూరులో 14 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14లో కేవలం 5 మాత్రమే టీడీపీ జనసేన కూటమికి కేవలం 5 స్థానాలు రాబోతున్నాయి. 7 స్థానాలు వైసీపీకి వెళ్తున్నాయి. చిత్తూరులో వైసీపీ ప్రభావం కొంచెం గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. సగం స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. కేవలం 2 స్థానాలు మాత్రం హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 13 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూస్తే ఇన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఇటు వైసీపీకి, తెలుగుదేశం జనసేనకి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది టీడీపీ జనసేన కూటమి చాలా గట్టి ప్రభావం ఈ ఎలక్షన్స్లో కనిపిస్తుంది. చాలా జిల్లాల్లో కూడా మెజారిటీ సీట్లు టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే బట్టి మనకు అర్థమవుతుంది. ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే వాళ్ళు చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 175 చూసుకుంటే 111 మొత్తం టోటల్ మనం చూసుకుంటే కనుక 111 స్థానాలు ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే టీడీపీ జనసేనకు కట్టబెట్టింది. గట్టి ప్రభావం ఉంది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే మెజారిటీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. అధికారంలోకి రాబోతుందన్నట్టుగా ఈ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. 111 3-1 మొత్తం ఈ సర్వే కొంచెం ఎట్లా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. 111 స్థానాలు టీడీపీ జనసేన కంటే 103 అంటే జగన్ గారికి మొత్తం నామం పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రిజల్ట్ ఆ విధంగా ఉంది. కేవలం 50 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. అధికారంకి దూరంగా పోతుంది. 14 స్థానాలు మాత్రం హోరాహోరీ ఉంది. 50 స్థానాలు మాత్రమే 151 స్థానాల్లో విజయం సాధించి వైసీపీ అధికారంలోకి వచ్చి ఒక రికార్డు క్రియేట్ చేస్తే ఈసారి ఎన్నికల్లో మాత్రం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 50 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోంది అని ఇండియన్ స్ట్రాటజీ సర్వే తెలిపింది. 111 స్థానాల్లో ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీలకు సంబంధించి గతంలో కూడా కొన్ని సర్వేలు చూసాం. కొన్ని చోట్ల 120 నుంచి 130 అని చెప్తున్నారు, 130 నుంచి 140 స్థానాలని చెప్తున్నారు. కానీ ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే మాత్రం 111 ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే మాత్రం 111 స్థానాల్లో విజయం సాధించి విజయఢంకా మోగించి అధికారంలోకి రాబోతోంది. టీడీపీ జనసేన కూటమి గట్టి ప్రభావం చూపించబోతుందని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తెలియజేస్తోంది.